ఇంట్లో పని అంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు. ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయింది, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు మంచి మాట చెబుతాను రా. బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటారని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను, సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చేయి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్కబోసేస్తుంది. నేను వెళ్ళి డాబా మీద పడుకుంటాను, నువ్వు వెళ్ళి నా గదిలో సాపేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో, నీ చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. ఇంకో 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య తీరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? ఈ వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానే. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది, నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? వసావు, నేను డాబా మీద వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అట్టగే అమ్మగారు. మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా దండం పెడతాను. రే నీకు దండం పెడతాను, ఇప్పుడు ఆపమనకరా, కళ సగంలో ఉంది. పూర్తవడానికి ఎంత టైం అవుతుంది? తెల్లారుతుందా? అయితే ఒక్క నిమిషం టైం నాయన. ఇదిగో తొందరగా రా, లేకపోతే నాకు నిద్ర నీతో కొంత పని ఉంది. మెలికొచ్చిందా? మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఎందుకైతే నీకెందుకు రా, నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కాంపు తీసి నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కానీ. లక్ష్మి 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 తీయన్ని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్, వసంతగానమే హాయ్ 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 హాయ్. సరే గాని ఏమిటో పొద్దుటే మా ఆయన హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? ఏమి తెలియనట్టు అడుగుతారే, రాత్రి అంతా అల్లరి చేసి. అల్లరా? ఏమిటి నువ్వు అనేది? అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలిపి పనులు. రాత్రి డాబా మీద నిన్నెవరు పడుకోమన్నారే? రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్లని నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబా మీద పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో, నేను రావడం ఏమిటి, జాతర చేయడం ఏమిటి? రాత్రి తెలవాలి ఆ కారణంతో కాపురం చేస్తాను, నా కొంప మురిగిపోయింది. దేవుడా దేవుడా. ఏమైందండి, ఎందుకు ఎడుతున్నారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నాను. మీరే కానీ తప్పు చేస్తుంది మీరు, వాడండి కొడతారు. తప్పు చేసింది వాడు. రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబా నోడుతాడు చెప్పలేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా? నాటకమా? ఇదంతా నాటకమా? నిజమా? నిజమేనండి. ఎప్పుడు చేయలే. ప్రాణాల మీద ఆశ తెలియ చెప్పినట్టు పోనీ పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈ అన్న. వాడి చెల్లెలైన నీకు కూడా అధిగత పెట్టిస్తాను.
ఏయ్, ఏయ్, శ్రీ, come on. నేను నీ అన్నలాంటి పశువులు మాత్రం కాదు. పోనీ అప్ చేయి. దిగు. దిగమంటుంటే ఊరుకో బాబు ఊరుకో బావా, బాబు నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు కంగారు పడుకోవా. డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు ఊరుకోవా. మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తానో తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి. డాక్టర్ రోజా, విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతని పొగుడుతున్నారు. నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు. అందుకే ఆ తండ్రి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకుని డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఎరా, ఇంతకాలం నా సొమ్ము తిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయని దద్దమలా తిరిగి వస్తారా? పుణ్యాతకి వాడిని కుక్కని కాల్చినట్టు కాల్చి నా కూతురుని నేనే రక్షించుకుంటాను. వచ్చేసావమ్మా? వాడు నిన్ను అతకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడోనని కంగారు పడిపోతున్నానమ్మా. కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మనిషి కాదు నాన్న అతను. రోజా, అవును నాన్న, అతను అలాంటి వాడైతే నేనింటికి తిరిగి వచ్చేదాన్నే కాను. నన్ను ఓ పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. రోజా, పైగా అతను ఏమన్నాడో తెలుసా నాన్న? తను శేషగిరి అన్నయ్య లాంటి దుర్మార్గుణ్ణి మాత్రం కాదన్నాడు. నాకది నిజమని కూడా అర్థమైంది. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విధి. ఆ తండ్రికి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఎర్రగా ఉంటది కుర్రది, అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చానా బిర్రుగుంటది. మొరటుగా ఉంటాడు కుర్రోడు, వాడు సరసానికొస్తే వెర్రిగుంటది, పిర్సా వెర్రిగుంటది. ఎర్రగా ఉంటది కుర్రది, అది నల్ల కోక కట్టితే బిర్రుగుంటది, చానా బిర్రుగుంటది. అబ్బబ్బబ్బ, మొరటుగా ఉంటాడు కుర్రోడు, వాడు సరసానికొస్తే వెర్రిగుంటది, పిర్సా వెర్రిగుంటది. ఆహా, ఓహో, అరే ఓహో. ఆహా.
ప్రాయం నాదంది నన్ను రేపు రమ్మంది ఎర్రగా దానిమ్మ ఎర్రగా ఉంటది కుర్రది అది నల్లకోక కట్టితే బిర్రుగుంటది చాలా బిర్రుగుంటది మంచనే మంచంగా చేసి అరే పచ్చన్ని గడ్డి పరుపేసి మంచనే మంచంగా చేసి అరే పచ్చన్ని గడ్డి పరుపేసి వెన్నెల్ల దుప్పట్లో వెచ్చంగా దూరేసి బుగ్గ మీద కాటేసి పోనా మంచెక్కి కూర్చున్న నిన్ను అరే మంచోడి వనకున్న నన్ను కాటేస్తే నీ వల్లి కాకెక్కి పోతాది తెల్లవారి నేనొచ్చి తలకంటి పొయ్యాలి మొరటుగా పచ్చి మొరటుగా ఉంటాడు కుర్రోడు వాడు సరసానికొస్తే వెర్రిగుంటది పిచ్చ వెర్రిగుంటది ఎర్రగా ఉంటది కుర్రది అది నల్లకోక కట్టితే బిర్రుగుంటది చాలా బిర్రుగుంటది ఆహా ఓహో. ఆహా అరెరె, ఆహా. ఏమిటండి ఇది ఏదో ముష్టివాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి పసిపిల్లదనే తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను ముందు వీళ్ళందరినీ బయట తరివి మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు వెళ్ళొస్తానమ్మా మంచిది నోరు ముయ్యవే ముసల్దా ఉచితంగా వైద్యం చేసుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా పోతలకి ఏమిటి నాన్న ఈ దారుణం అది కాదమ్మా నువ్వు చిన్నపిల్లవే నీకేమీ తెలియదు ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది రాబడి ఆలోచించడానికి లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు వైద్యం రోజా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు డబ్బున్న వాళ్ళకి డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి అదే నా నిర్ణయం ఆలోచించు అయ్యారు అయ్యారు అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతాడు త్వరగా రోజా ఎక్కడికి వెళ్తున్నావు పట్టణానికి ఎందుకు అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు ఆ ఆసుపత్రి నడిపించడానికి కావలసింది డాక్టర్లు కాదు కసాయి వాళ్ళు రోజా అవును నాన్న ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను అయితే ఇదంతా భరత్ గాడి పన్నాగం అన్నమాట అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదానివి కాదు మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను రోజా నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధానికి కూడా దూరం అవుతాం అది ఆలోచించుకో ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు నా జీవితం గడవడానికి అది చాలు అయ్యగారు అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది